వల్లి వాళ్ళ నాన్న రామరాజు ఇంట్లో దొంగతనం చేయడం కోసమని చెప్పి వల్లి ఎవరూ చూడకుండా ఆ డోర్‌నయితే తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి ఎవరూ చూడకుండా డోర్‌ని తీసి ఒక్కసారిగా షాకయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్‌ని చూసి ఏంటి వీడొచ్చాడు అని చెప్పేసయితే అనుకుంటూ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి వదిన నేనింకా డోర్ కొట్టకముందే మీరు డోర్ తీశారు. నేను వచ్చానని మీకు ఎలా తెలిసింది అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే నువ్వు ఈ టైంకే కదా వచ్చేది. లేట్‌గా వస్తావు కదా! అందుకే నువ్వొచ్చావేమోనని అందుకే డోర్ తీశాను అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే వల్లి వైపు చాలా తేడాగా చూస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఎందుకు అలా చూస్తున్నావని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మమ్మల్ని లేట్‌గా వస్తే బయటనే ఉంచేసేదానివి. అలాంటిది నేను వస్తానని చెప్పి ఇప్పటిదాకా వెయిట్ చేసి మరి నన్ను లోపలికి తీసుకొని వెళ్ళడానికే ఇక్కడ ఉన్నావు అంటే నేను ఎలా నమ్మాలి అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అవును మరి మీరందరూ నేను స్ట్రిక్ట్ రూల్స్ పెడుతూ ఉంటే నన్ను ఒక దెయ్యంలాగా ఒక రాక్షసిలాగా చూస్తున్నారు కదా! అందుకే నేను కూడా మీతో ప్రేమగా ఉండాలని ఇవన్నీ మళ్ళీ మామూలుగా ఉంచేశాను అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం వల్లి వైపు చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి లోపలికి వస్తావా? రావా? అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మీరు ఎందుకో టెన్షన్ పడుతున్నారు, భయపడుతున్నారు. అసలు విషయం ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే నేనా టెన్షనా? నేనెందుకు టెన్షన్ పడతాను? చూడు అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును మీరు టెన్షన్ పడుతున్నారు. చెమటలు కూడా వస్తున్నాయి. అసలు మీరు ఈ టైం వరకు మెలకువగా ఉండడం ఏంటి? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడుకున్నారు కదా! అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి వీడు గుట్టు మొత్తం బయటకి తీసేటట్లే ఉన్నాడే. వీడి నుండి ఎలాగైనా సరే తప్పించుకోవాలి అని చెప్పేసయితే అనుకుంటూ ఏంటి నువ్వు లోపలికి వస్తావా? లేదంటే బయటనే ఉంటావా? సరే అయితే బయటనే ఉండు. నేను మళ్ళీ డోర్ వేసేస్తాను. పోన్లే కదా అని డోర్ తీస్తే నీకు అలానే ఉంటుంది అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ధీరజ్ అయితే సరే నాకెందుకులే అని చెప్పేసయితే నేను లోపలికి వెళ్ళడమే మంచిది అని చెప్పి అక్కడ లోపలికైతే వచ్చేస్తూ ఉంటాడు. సరే వదిన అయితే పడుకోండి. నేను పడుకుంటాను అని చెప్పేసయితే బాయ్ చెప్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న వల్లి అయితే హమ్మయ్య! వీడి నుండి తప్పించుకున్నాను అని చెప్పేసయితే మళ్ళీ ఊపిరి పీల్చుకుంటూ